మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దేవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు తూర్పుతొండ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయిన ధనావత్ పార్వతి లక్ష్మణనాయక్ గారికి వారి యొక్క ఉంగరం గుర్తు మీద అత్యధికమైనటువంటి ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఈ అభ్యర్థి గెలిస్తే రేపు రానున్నటువంటి రోజుల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో ముందుండి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో మీరు కూడా చూసారు, గత 10 ఏళ్లలో ఈ తండాలో ఈ గ్రామ పంచాయతీలో ఒక్క ఇండ్లన్నా వచ్చినాయా అంటే మీరే ఆలోచన చేసుకోండి, శూన్యం. కానీ మనం గెలిచిన కొన్ని రోజుల్లోనే ఈ గ్రామ పంచాయతీలో దాదాపుగా 12 ఇందిరమ్మ గృహాలు వచ్చినాయి. మరి కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. వాళ్ళకు రెండో విడతల వచ్చే ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాము. మీరు పార్వతి లక్ష్మణనాయక్ గారిని గెలిపించండి. ఈ తండాలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వీధి దీపాల సమస్య కానీ, లిఫ్ట్ సమస్య కానీ, మట్టి రోడ్డు సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా మీరు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ గెలిపించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే వీళ్ళు వచ్చి మా దగ్గర గట్టిగా ఫైట్ చేస్తారు. మేము కూడా పైన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారి వారి దగ్గర పోయి ఈ గ్రామ పంచాయతీ 100కు 100% సంపూర్ణమైనటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిని గెలిపించింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తుల్ని సంపూర్ణంగా గెలిపించి అత్యధికమైనటువంటి మెజారిటీ ఈ ప్రాంతం నుంచి ఇచ్చిన తర్వాత ఎంపీ గారికి అదే విధంగా ఇచ్చిన తర్వాత మాకు కూడా అక్కడ గట్టిగా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తూర్పుతండ గ్రామ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నిజంగా అభివృద్ధి చేస్తున్నది ఎవరు, ఇవాళ చేయంది ఎవరో మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇండ్లు ఇచ్చింది ఎవరు, లిఫ్ట్లు ఇస్తున్నది ఎవరు, మీకు రోడ్లు వేస్తున్నది ఎవరు, లేకపోతే రేషన్ కార్డులు ఈ తండాలో గతంలో 10 ఏళ్ళలో ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి, ఇప్పుడు గత రెండు సంవత్సరాల్లో ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయో మీరే చేయండి. సన్న బియ్యం కూడా ఎవరు ఇస్తున్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకొని याडी बापू भाई भैया तुमसे एक तोड़ सोचो, काम करे वाला ने एक तोड़ दो अवकाशम दो और पचे कसन काम करो निकान निलदीसो अब इंदन अपन अवकाशम दकन केरेचा उंदन तरपुन ग्राम प्रजल तरपुन इंदन काम करार बाध्यता हम लेलाचा तांडो डेवलप कतो तुमसे अजय तोड़ तुम हाथ जोड़न सेन हाथ जोड़न केरोचु ధనావత్ పార్వతి లక్ష్మణనాయక్ గారి ఉంగరం గుర్తున్న ఓటు కాలో హనుజ్ వార్డు మెంబర్ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులను అత్యధికమైనటువంటి మెజారిటీ గాలం కానీ తమనే సేన హాత్ జోడన్ పాదాభివందనాలు కేరొచ్చు. ధన్యవాదాలు. તમે નમસ્કારમ કરી છું ભાઈ ભાઈ ભિયા કાકી દાદી તમે से नमस्कार તમે કાંઈ કામ રહેતો એ મેં કરાવું છું मैं उब्रेन તમે કાંઈ ગો సరికారం काम कराऊं છું. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీల ఎన్నికలు నగరం మోగింది. ఈ నేపథ్యంలో 3 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దామర్చల మండలం తూర్పుతొండ గ్రామ పంచాయతీలో ఉన్నాము. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధనావత్ లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అడిగి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ముందుగా మీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, మీ యొక్క ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతా ఉంది? ఇప్పుడు వరకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా మిర్యాలగూడ ఎమ్మెల్యే టైగర్ బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, శంకర్ నాయక్ ఆధ్వర్యంలో, స్కైలాం నాయక్ గారి ఆధ్వర్యంలో మాకు ముఖ్యంగా ఆడవారికి అయితే మొన్న ఇచ్చిన చీరలు అయితే చాలా ప్రాధాన్యత. ఆడవారికి అయితే అంతకుముందు బతుకమ్మ అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో చీరలు 2-3 రకాలు వచ్చేది, అంత నాణ్యమైన లేదు. ఇప్పుడున్న చీరలు అయితే చాలా ప్రముఖంగా ఉంది. రెండవది మాకు సన్న బియ్యం ఏంటంటే సన్న బియ్యము దొడ్డ రకం బియ్యం తినేది గతంలో, కానీ ఇప్పుడైతే సన్న బియ్యం ఉంచింది. సన్న బియ్యం వచ్చిన కాడ నుంచి
మా దగ్గర మా పల్లెటూరులో అయితేంది మా గుండెల్లో రేవంత్ రెడ్డి ఉన్నారు సన్న బియ్యం వలన. మళ్ళీ మాకేంటంటే రైతు రుణమాఫీ ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున రైతు రుణమాఫీ అయింది. ఆ రైతు రుణమాఫీ మాకు అంతకుముందు మాఫీ అయి మళ్ళీ 2 లక్షల రూపాయలు మా వజ్రాబాద్ బ్యాంకులో కూడా మేము తీసుకున్నాం. మీ ఊర్లో ఎన్నికల ప్రచారం ఏ విధంగా- ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏ విధంగా అంటే మాకు తూర్పు తండా ఇప్పుడు పార్వతి లక్ష్మణనాయక్ ఉంగరం గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపించాలని మా ప్రజలు కోరుతున్నాము. ఎంతకుముందు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి అనుమంగల లక్ష్మణనాయక్ ఆయనకు తండకు మంచి చెడు ఎంఆర్ ఆఫీస్కైనా పోలీస్ స్టేషన్కి పోవాలన్నా లేకపోతే పంచాయతీ చేయాలన్నా మా లక్ష్మ గారు ఉంటేనే ఏదైనా పరిష్కారం అయ్యేది. మా తూర్పు తండా ప్రజలు అందరూ ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ధనావతు పార్వతి లక్ష్మణనాయక్ భారీ మెజార్టీతోటి ఉంగరం గుర్తు మీద గెలిపించాలని మా అందరూ ప్రజలు కోరుతున్నాము. చెప్పండి సార్, ఎట్లా ఉంది మీకేమి చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎన్నికలలో ఒక క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. మీ ఊరు మీరు ఒకవేళ మీ గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలిస్తే ఏ విధంగా మీ అభివృద్ధిని డెవలప్ చేస్తారు? మీ ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? గతంలో పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలనలో భాగంగా సంక్షేమ పథకాలు అందరికీ చేరేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు? ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ మీ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఉన్నారు కదా, మీరు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే 2 వార్డు మెంబర్స్ ఏకీకృతం అయినారు. 6 వార్డు మీద పోటీ ఉంది. మా సర్పంచ్ గారి అభ్యర్థి పార్వతి లక్ష్మణనాయక్ గారు అయితే దాదాపు మేము 200 నుంచి 220 భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. అది అభివృద్ధి కార్యక్రమాలు అంటే 220 ఓట్లు మెజార్టీ ఎందుకు ఇస్తున్నారంటే ప్రజలు ఒక్క విషయము అభివృద్ధి. మా దగ్గర సన్నబియ్యం అయితేంది ఇవాళ కరెంట్ ఛార్జ్ ఫ్రీగా ఏ అధికారులైనా కరెంట్ ఛార్జ్ రూపాయి అడగడానికి రావట్లేదు. ఇంటి మీద అయితే కరెంట్ ఛార్జ్ ఫ్రీ. ఇందిరమ్మ ఇల్లు 12 ఇల్లు వచ్చినాయి. ఇప్పటి వరకు దాదాపు 8-9 ఇల్లులు పూర్తి అయినాయి. ఇంకో 2 బేస్మెంట్ లెవెల్ ఉంది. మళ్ళీ సెకండ్ ఫేస్లో అయితే దాదాపు ఇంకా అర్హులు ఉన్న వాళ్ళకి అందరికీ ఇల్లు ఇప్పించే మార్గం మా పార్వతి లక్ష్మణనాయక్ గారు సర్పంచ్గా గెలిపించి వాళ్లకు ఉన్న ఇందిరమ్మ ఇల్లు అయితేంది. లేకపోతే డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది మా దగ్గర. మా తూర్పు తండలో ఫస్ట్ డ్రైనేజ్ సమస్య, తర్వాత వాటర్, ఎండాకాలం వాటర్ ఇబ్బంది ఉంటుంది. మా సర్పంచ్ గెలిచిన తర్వాత వాటర్ ఇబ్బంది లేకుండా సీసీ రోడ్లు, లేకపోతే పొలాలకు పోవాలన్న మట్టి రోడ్లు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము సర్పంచ్కి అయితే నిలదీసి ఆ మట్టి రోడ్లు పోయించే మార్గం అయితే ఖచ్చితంగా సర్పంచ్ తీసుకోవాలని చూస్తున్నాం. చెప్పండి అమ్మా, మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ప్రజల్ని ఏమి కోరుతున్నారు మీ ఎన్నికల ద్వారా? మీరు ఏమి అభ్యర్థిస్తున్నారా? మంచిగా కోరుకుంటున్నారు సార్. ప్రజలకు ఏమో మీరు విన్నవిస్తున్నారు, అడుగుతున్నారు ఓట్లు? చెప్పండి ఏ విధంగా గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీలో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎన్నికల ప్రచారం జోరు హుషారుగా కొనసాగుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తున్నారని చెప్పేసి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక ఏదైతే నేను గెలిస్తే ఈ యొక్క గ్రామ పంచాయతీని అన్ని విధాల గ్రామ ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా ధీమా వ్యక్తించిన. వాట్స్ స్టూడియో కెమెరామ్యాన్ జానీతో మహేష్.